నమస్తే, నేను అక్షిత్. మనము చాలాసార్లు చూసాం కేసీఆర్ తెలంగాణ వస్తే ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది, ఉద్యోగులను అసలు అవుట్సోర్సింగ్ అనే వ్యవస్థనే ఉండదు, అంతా గవర్నమెంట్లకు తీసుకుంటాం, అంతా గవర్నమెంట్ ఎంప్లాయీనే చేస్తాం అని చెప్పేసి అప్పుడు గతంలో కేసీఆర్ ఉద్యమ టైంలో హామీ ఇచ్చిండు. రాష్ట్రం వచ్చినాక కూడా చాలాసార్లు ఎన్నికల ప్రచారంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు కేసీఆర్ ప్రభుత్వం చేసింది. కానీ రాజ్యాంగంకు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు ఉండడం వల్ల గవర్నమెంట్లో కలపడం చాలా ఇబ్బందికరం. దానివల్ల రాజ్యాంగం నుంచి చాలా సమస్యలు వస్తాయి, లీగల్గా చాలా ఇష్యూస్ వస్తాయి. కాబట్టి కోర్టు అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి దానిపైన ముందడుగు ఇంకా పడలేదు. కొంతమందిని ఒక వ్యవస్థ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొంత వీటిని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేశారు, వాళ్ళకి శాలరీలు పెంచే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి చాలా ఇంకా అటెండర్ కానించి ఇంకా చాలా కొన్ని కీలకమైనటువంటి పోస్టులలో మాత్రం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇప్పటికీ పనిచేస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తున్నారు. మిగిలినటువంటి నర్సింగ్ హోమ్స్ కావచ్చు, లేకపోతే చాలా పాలిటెక్నిక్ కాలేజెస్ కావచ్చు, లేకపోతే ఏదైతే గవర్నమెంట్ వ్యవస్థ ఉందో ఆ కింది స్థాయికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ మొత్తం అవుట్సోర్సింగ్ వాళ్ళే ఉండడం జరిగింది. వాళ్ళకు 10,000కు 20,000కు జీతానికి పనిచేసే వాళ్ళు, నాకు తెలిసి 20,000 కూడా ఎక్కువ వాళ్ళకు ఉండలేనటువంటి పరిస్థితి చూసాం. అలాంటి సమయంలో ఈ యొక్క వ్యవస్థను సరిదిద్దాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. మెయిన్ వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే మాకు శాలరీస్ ఇస్తూ ఉన్నారు, కాకపోతే అవుట్సోర్సింగ్ అనే ఒక మధ్యలో ఒక ఏజెంట్ను పెట్టి ఆ ఏజెంట్ ద్వారా మాకు శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఏజెంట్ ఏం చేస్తుండు, జిఎస్టీ అనే పేరుతోటి ఇంకా వివిధ సంబంధించినటువంటి ట్యాక్సెస్ అనే ఒక పేరుతోటి మాకు ఒక 10,000 వస్తే, ఒక 14,000 వస్తే ఇవి అన్నీ కడిగేసుకుంటూ చివరికి ఏం మిగులుతలేదు. ఒక నిజంగా చెప్పాలంటే అవుట్సోర్సింగ్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటంటే అడ్డ మీద ఒక కూలీకైనా నమ్మకం ఉంటుంది. మాకు ఇంత పని చేస్తే రోజుకు ఒక 500, లేకపోతే మేస్త్రి అయితే ఒక 1,000 రూపాయలు 1,500 మాకు రోజుకు వస్తే అని ఒక నమ్మకం ఉంటుంది. కాకపోతే ఇక్కడ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న రోజు పొద్దున్న లేసి 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పనిచేయాలి. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎవరు ఏం పని చెప్పినా చిటుకు అన్న ఇక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్కి సంబంధించిన ఉద్యోగులే మెయిన్గా కీలకంగా పనిచేస్తారు. అక్కడ ఉన్న పెద్ద ఆఫీసర్ పనిచేయాలంటే వీళ్ళు కీలకం. అలాంటివి అన్నప్పుడు వీళ్ళకి జీతాల విషయంలో మాత్రం చాలా డిలే జరుగుతూ ఉంది. వాళ్ళకు వేధింపులు, ఇంకా ఒక ఏదైతే మహిళలు ఉంటారో వాళ్ళపైన అయితే ఈ అవుట్సోర్సింగ్కి సంబంధించిన ఏజెన్సీ వాళ్ళైతే మీరు పని చేయాలంటే మాకు ఇది ఇవ్వాలి, మీకు శాలరీ కరెక్ట్ కావాలంటే మాకు ఈ ఫేవర్ చేయాలి, లేకపోతే మీరు జాబులు ఉండవు, మీకు తీసేస్తాం అని కూడా మనం చాలా న్యూస్లలో చాలాసార్లు చూడడం జరిగింది. ఈ వ్యవస్థను మరి ఏ విధంగా చక్కదిద్దాలి, ఏం చేయాలి, ఏ విధంగా అయితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది, వాళ్ళు అనుకున్నటువంటి డిమాండ్స్ ఏమున్నాయి, ఇంకా సంబంధించి చాలాసార్లు ఇంకా దీని గురించి చాలా డీప్గా వెళ్ళొచ్చు. చెప్పాలనుకుంటే చాలా కఠినమైనటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఇప్పటికీ ఒకటే కోరుకుంటారు. ఏమని కోరుకుంటారు, మాకు గవర్నమెంట్ నుంచి ఒక థర్డ్ పార్టీ ఏజెంట్ తీసేయండి, మాకు ఒకవేళ 15,000 జీతం గవర్నమెంట్ ఇచ్చినా మేము అది డైరెక్ట్ మా అకౌంట్లో వేయండి, గవర్నమెంట్ నుంచి మా అకౌంట్లో వేయండి. కానీ ఈ ఒక థర్డ్ పార్టీ అని పెట్టి వాళ్ళ కింద మమ్మల్ని బానిసల్లాగా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన ఉంది. దానికి సంబంధించి మనం చాలాసార్లు పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ఒక జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ జేఏసీ నుంచి చాలాసార్లు ఉద్యమాలు కూడా స్టార్ట్ పెట్టారు. మరి ప్రభుత్వాన్ని కూడా మినిస్టర్లను కలిసిర్రు, మినిస్టర్లు ఐఏఎస్ ఆఫీసర్ని చాలామందిని కలవడం జరిగింది. అయితే ప్రజా దర్బార్ ముందు కూడా చాలాసార్లు అక్కడ విన్నవించుకున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో తెలియదు. కానీ వాళ్ళ బాధలు అయితే ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనతో దీనిపైన మాట్లాడడానికి జేఏసీ వాళ్ళ కమిటీ యొక్క ప్రెసిడెంట్ లక్ష్మయ్య మనతో పాటు ఉన్నారు. ఒకసారి అతనితో మాట్లాడడం, వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటారు అతను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న లక్ష్మణ. నమస్తే అన్న, దీనికి సమస్య చాలా కఠినమైనటువంటి సమస్య. ఇప్పుడు 2 లక్షల మంది అవుట్సోర్సింగ్కి సంబంధించి 2 లక్షల మంది ఉండుంటారు. వాళ్ళ జీవితాలు ఎంత నాశనమైందంటే పర్సనల్ చూసి ఒక ఏదో ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందో, లేకపోతే ఫ్యామిలీ ఇబ్బంది ఉందో ఒక అవుట్సోర్సింగ్ దొరికిందని, ఒక జాబ్ దొరికిందని చెప్పేసి ఎక్కడం జరిగింది. దానివల్ల వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వ్యక్తులను నేను చాలామంది చూసిన. అవునన్నా, ఏందన్నా ఇప్పుడు ఇప్పటికైనా ప్రభుత్వం వినే దశలో ఉందా? మీ ప్రాబ్లమ్స్కి ఏమంటుంది? మీరు మినిస్టర్స్ని కలిసిరు, ఏమన్నాను? మీ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏందన్నా? మా యొక్క ముందుగా మీ యొక్క ఛానల్కి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు న్యూస్ టుడే వాళ్ళు ఈరోజు మా సమస్యని
ఈ విధంగా కూడా మా యొక్క బాధల్ని బయటకు తీసుకుని వస్తున్న ముందుగా మా యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల జేఏసీ పక్షాన మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నా పేరు పులి లక్ష్మయ్య. ఈ రోజు మేము కోరుకునేది ఒకటి, ఈ రాష్ట్రంలో 1,50,000 నుంచి సుమారుగా 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నాము. ఈ రోజు బయట మీరు జరిగే కుంభకోణాలలో 1 కోటి రూపాయలు 2 కోట్లు చూపిస్తున్నారు. కానీ ఈ రోజు ఇక్కడ కొన్ని వందల వేల కోట్ల సామ్రాజ్యం జరుగుతా ఉంది మా యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులలో. ఎందుకంటే సుమారుగా ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుడి మీద 18% GST పే చేస్తా ఉన్నారు. ఏజెన్సీ కమిషన్ 4 to 6% పనిచేస్తా ఉన్నారు. అంటే సుమారుగా 4 నుంచి 5,000 రూపాయలు ఒక్కొక్క ఉద్యోగికి ప్రతి అకౌంట్ లో నుంచి కట్ అవుతా ఉన్నాయి. అదే విధంగా EPF ESI వచ్చేసి సుమారుగా 5,000 రూపాయలు, అంటే 7 నుంచి 8,000 రూపాయలు ఒక్కొక్క ఉద్యోగి మీద ఏజెన్సీలు ప్రతి నెల శ్రమ దోపిడీ గురి చేస్తా ఉన్నాయి. ఇప్పుడు మా యొక్క శ్రమ దోపిడీ ప్రభుత్వాల దగ్గర ఉంది కనుక మమ్మల్ని దోపిడీ గురి చేస్తే మేము ఎవరిని ప్రశ్నించాలని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వాన్ని మా డిమాండ్ ఒకటే, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ఒక కార్పొరేషన్ ద్వారా మాకు పే స్కేల్ ఇవ్వాలని మేము మొట్టమొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఏం రెగ్యులర్ అడగటం లేదు మిమ్మల్ని. మమ్మల్ని జరగలాగా పట్టి పీడిస్తుంది ఈ వ్యవస్థని. ఈ వ్యవస్థ ద్వారా మా కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి. రీసెంట్ గా కూడా చూసినట్టయితే మనకు మణికొండ ఏజెన్సీ అని ఉద్యోగాల పేరుతో కొన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగింది ఇక్కడ మొన్న ఈ రీసెంట్ గా భూపాల్పల్లిలో చూపిస్తే ఒక్కొక్కటి 2 లక్షలు 3 లక్షలు తీసుకొని చెప్పి వాళ్ళని నిండా ముంచితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని ఆశ్రయించడం జరిగింది. నల్లగొండలో కూడా ఓన్లీ జస్ట్ మా జీతాలు అడిగినందుకు 3 కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది రీసెంట్ గా నల్లగొండలో కూడా. అంటే ఏంటిది మా దాని మీద ఎందుకు దాడు? మరి మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులతో పాటే కదా పనిచేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు అక్షరాల 2017లో జీవో నెంబర్ 17 కోర్టు ఇచ్చింది, జీవో ఇచ్చింది. ఈ జీవో చాలా రాష్ట్రాల్లో కూడా అమలు అవుతా ఉన్నాయి. ఏమని ఇచ్చింది? ఒకే పక్కన ఉంటున్నప్పుడు సమాన పనికి సమాన వేతనం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఇచ్చింది. మరి ఎందుకు ఈ సుప్రీంకోర్టు అమలుని కూడా వీళ్ళు ఎందుకు అమలు చేయలేకపోతే? గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో మా యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. మరి ఈ ప్రభుత్వం అయినా ఈ ప్రజా ప్రభుత్వం అయినా మా సమస్యల్ని గుర్తిస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం మీడియా వేదిక ద్వారా. ఇంకొక దగ్గర మహబూబ్ నగర్ లో అయితే పనిచేసేది 20 మంది 30 మంది, కానీ వాళ్ళ జీతాలు డ్రా చేసేది 100 మంది 150 మంది. అంటే ఎందుకు అంటే ఎక్కడ కూడా మాకు ఒక చట్టబద్ధత లేదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ముఖ్యంగా. అంటే అసలు ఎంతమంది పని చేస్తారు, ఎక్కడెక్కడ పని చేస్తారు అనేది లేదు గవర్నమెంట్ దగ్గర డేటా కూడా. కారణం ఏంటంటే 2 లక్షలు 3 లక్షలు తీసుకోవటం, ఉద్యోగాలు ఎక్కేయటం. సో దీనికి మేము కోరుకునేది ఏంటంటే ఒక కార్పొరేషన్ పెట్టి ఒక చట్టబద్ధత ఏంటంటే ఒక ఎంప్లాయీ ఎక్కాలన్నా కూడా ఒక కార్పొరేషన్ నుంచి రిక్రూట్మెంట్ జరిగితే అప్పుడు ఉద్యోగికి న్యాయం జరుగుతుంది, గవర్నమెంట్ కూడా న్యాయం జరుగుతుంది ఈ విధంగా. ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్ సొమ్ము మా సొమ్ముతో పాటు గవర్నమెంట్ సొమ్ము 1,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది అక్కడ. అవును. సో ఇది రద్దు చేయండి, ఒక కార్పొరేషన్ తీసుకురండి, ప్రతి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ చట్టబద్ధత చేయండి. ఇంకొకటి, ఈ సంవత్సరం వరకు 2 లక్షలు 3 లక్షలు తీసుకోవటం, ఒక ఉద్యోగం పెట్టుకోవటం, 6 నెలలు 8 నెలలు కాగానే నువ్వు మంచి పని చేయట్లేదు అని చెప్పి కుమ్మెక్కి కావటం, మనం తీసేయటం ఇమ్మీడియట్ గా మళ్ళీ కొత్తని పెట్టుకోవటం. అంటే తీసేసటం మీ ఇష్టమే, పెట్టేసుకోవటం మీ ఇష్టం, అంతా మీ ఏజెన్సీ విధానం చెప్పేట నడుస్తాం. వాళ్ళ జీవితాలు ఏమైనా కానీ వాళ్ళు రోడ్డు పైన ఏదైనా కానీ మాకు కావాల్సింది డబ్బులు, వీళ్ళ రక్తాన్ని పీల్చాలి మేము అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఏజెన్సీ విధానం. అందుకే మేము మొట్టమొదటి డిమాండ్ అయితే ఒకటే మేము పోరాడుతాము, ఒకటి ఏజెన్సీ విధానాన్ని తక్షణమే. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కూడా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏజెన్సీలు తీసేసి కార్పొరేషన్ పెట్టారు. పంజాబ్ లో కాంట్రాక్ట్ ఆ ఏజెన్సీలు తీసేసి అందరిని కాంట్రాక్ట్ లో తీసుకొచ్చారు. ఒడిశా ప్రభుత్వంలో అందరిని రెగ్యులరేషన్ చేసేస్తారు ఏకంగా లాస్ట్ కి. అంటే చాలా రాష్ట్రాలలో అమలు అవుతున్నాయి, మన ఒక్క రాష్ట్రంలో లేదు ఈ వ్యవస్థని. ఇప్పటికైనా ఈ వ్యవస్థని తీసేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం మీ ద్వారా. ఇక రెండోది ఈ యొక్క ఏదైతే మేము కోరుకుంటుంది ఒక చట్టబద్ధత తీసుకోవచ్చు, ఉద్యోగ భద్రత కూడా. అంటే ఒక ఉద్యోగిని తీసేయాలన్నా పెట్టుకోవాలన్నా కార్పొరేషన్ ద్వారా జరగాల ఎంప్లాయీకి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరిగింది ఒక ఎంప్లాయీని తీసేయకూడదు, దాన్ని వేరే డిపార్ట్మెంట్. ఇప్పుడు ఎక్కడ పని చేసినా ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఏ డిపార్ట్మెంట్ పోయినా అదే కుట్టడం, టైపింగ్ అంటే అంతే. ఎందుకు తీసేయాలి? మరి ఒక అటెండర్ ఎక్కడున్నా అదే పని చేస్తారు కదండి, ఎందుకు తీసేయాలి? అలాంటప్పుడు ట్రాన్స్ఫర్ చేయండి ఇంకొక డిపార్ట్మెంట్ కి. అదే కార్పొరేషన్ పెట్టి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయండి. దీని ద్వారా ఉద్యోగులకు భద్రత కూడా వస్తుందని మేము కోరుకుంటాం. తర్వాత 2020లో బిష్వాల్ కమిటీ వేసింది గత ప్రభుత్వం, పిఆర్సీ కమిటీ కోసం. టీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. మేము వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇస్తే ఆ ప్రభుత్వం అక్షరాలు ఒకటే చెప్పింది, వీళ్ళ బతుకులు బాగాలేదు, ఆ తీర్పు ఇచ్చిన జీవోలో ఉన్నది పర్ఫెక్ట్ గా. వీళ్ళ అసలు వచ్చే 7-8 వేల రూపాయలు జీవితంలో వీళ్ళు బతకలేని పరిస్థితి, వీళ్ళకి మనం ఖచ్చితంగా జీతాలు పెంచాలి. అప్పుడు ఎంత ఉన్నాయి మా జీతాలు అంటే 12,000
15,000 17,500 రూపాయలు అప్పుడు మాకు 2000 అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అవును. ఈ కమిటీ ఏం చేసింది, ఈ జీతాలతో వీళ్ళు అసలు బతకలేని పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ఫీజుల కాంచి మొదలు పెడితే, ఆరోగ్యం కాంచి మొదలు పెడితే ఏ ఖర్చులు చూసుకున్నా బతకలేరు, ఇంటికి రాయితో సహా. సో మేమేం చేయాలంటే గవర్నమెంట్ కి ఇచ్చినట్టు 30%, 12% కాకుండా వీళ్ళకు ఒక ఫిక్సేషన్ చేయాలి జీతాలు. సుమారుగా 20,000 పైన జీతం ఫిక్స్ చేయాలని చెప్పి గత కమిటీ నిర్ణయించింది మినిమం. అవును. కానీ ఆ కమిటీ యొక్క రిపోర్టుని పక్కన పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు మినిమం ఫస్ట్ కేటగిరీనే 19,000 రూపాయలు ఇవ్వమని చెప్పింది. అంటే 12,000 నుంచి 19,000 చేస్తే 7,000 రూపాయలు పెరుగుతుంది. అవును. అట్లనే వీళ్ళకు ఈ ఒకసారి జీతం పెరిగితే మళ్ళీ 5 సంవత్సరాల దాకా వీళ్ళకి ఎటువంటి ఇంక్రిమెంట్లు ఉండవు, డిఏలు ఉండవు, ఏమి పెరగడానికి అవకాశం లేదు. కాబట్టి వీళ్ళకు సరైన మార్గం ఏంటంటే సంవత్సరానికి కనీసం ఒక 1,000 రూపాయలు ఇచ్చినట్టయితే ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఒక 3,000, 4,000 పెరుగుతాయి. వాళ్ళ యొక్క ఆర్థిక బాధల నుంచి బయటపడతారని చెప్పి స్పష్టంగా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ రోజు. అవును. అంటే ఇటు సుప్రీంకోర్టు జీవో అమలు కాలేదు, ఇటు విశ్వాల్ కమిటీ అమలు కాకపోవటం వల్ల 12,000 ఉన్న జీతం మేము 15,600 తీసుకున్నాం. అంటే 3,600 ఇచ్చారు మాకు. అవును. అంటే 5 సంవత్సరాల నుంచి మేము అదే జీతంతో పనిచేస్తా ఉన్నాం. అంటే ఎంత శ్రమ దోపిడీ జరుగుతుందో ప్రభుత్వ శాఖలలో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది మనకు. నాకు తెలిసి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, కొన్ని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళకు రెగ్యులరైజ్ చేసి డైరెక్ట్ గవర్నమెంట్ నుంచే శాలరీలు పడుతున్నట్టు నాకు ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తం ఉన్నారు. వాళ్ళందరినీ ఏం చేసిందంటే ఆర్టిజన్ ఎంప్లాయీస్ గా గుర్తించింది. వీళ్ళందరినీ కూడా గుర్తించి ఆర్టిజన్ ప్రకారం వాళ్ళకి ఇప్పుడు జీతాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో అంటే సేమ్ ఉంటది వాళ్ళకి వీళ్ళకి. కాకపోతే వీళ్ళకి ఒక ఆర్టిజన్ ఎంప్లాయీగా పెట్టి వాళ్ళకి ఇస్తున్న టిఆర్ ఇస్తున్నారు, జిఏగా డిఏలు ఇస్తున్నారు. వాళ్ళకు పే స్కేల్స్ కూడా పర్ఫెక్ట్ గా అమలు చేస్తారు. దీనివల్ల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కూడా అక్కడ రెగ్యులర్ అయిన పరిస్థితి వచ్చింది అక్కడ. అవును. కానీ అది మన దగ్గర లేదు. అది మరి మిమ్మల్ని ఎందుకు పక్క పెట్టాల్సి వచ్చింది గవర్నమెంట్? అదే ఇప్పుడు దీనికి ఏమైతుందంటే ఓన్లీ ఏజెన్సీ వ్యవస్థ. అంటే నాకు తెలిసి ఏజెన్సీ వ్యవస్థలో ఉండేవాళ్ళు పొలిటీషియన్ కి సంబంధించినటువంటి అనుచరులు ఉండడం వల్ల ఈ యొక్క ఇబ్బంది వస్తుంది. ప్రభుత్వం కూడా వాళ్ళకు నెగిటివ్ గా పోలేకపోతుంది అంటూ కనిపిస్తుంది. 100% ఆ ఏజెన్సీలు అన్ని కూడా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి అది వాళ్ళు ఉండబట్టే ఏజెన్సీ వ్యవస్థను తీసుకోలేకపోతారు. ఇందాకన్నా ఒక్కొక్క ఏజెన్సీ సుమారుగా నెలకు ఒక 300 మంది 500 మంది కనుక ఉన్నట్టయితే ఒక ఏజెన్సీకి సుమారుగా కనీసం మనకి నెలకు ఒక ఓవరాల్ గా ఎంత లేదన్నా ఒక 5-6 లక్షలు వస్తాయండి ప్రతి నెల. 5-6 లక్షలు రావాలంటే మనం ఎంత పని చేయాలి? ఓన్లీ కమిషన్ మేము చెప్పింది. జస్ట్ కమిషన్ మేము చెప్పింది. నెలకు వచ్చే ఈపీఎఫ్ ఈఎస్ఐ అయితే అసలు మీరు ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగస్తుల్లో 75%, 80% ఈఎస్ఐ ఈపీఎఫ్ లేదండి రెగ్యులర్ గా. సుమారుగా 3 నుంచి 6 నెలల పైన పెండింగ్ జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ లో కూడా. మరి ఒక్కొక్కరికి వాళ్ళకి 5 నుంచి 8 లక్షలు 7 లక్షలు వస్తున్నాయి. మళ్ళీ కొత్తగా ఉద్యోగాలు పెట్టి 2-3 లక్షలు వస్తున్నాయి. ఇక నెలకు అంత అమౌంట్ వస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా రద్దు చేయగలుగుతారు? ఏజెన్సీ వాళ్ళే కదా. నాకు తెలిసి ఈ ప్రభుత్వం తీసుకుంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తే దీనిపైన కరెక్ట్ నిర్ణయం తీసుకోగలుగుతాడు తప్ప ఇక మిగిలిన ఇవంతా వీళ్ళు మినిస్టర్స్ కానీ వీళ్ళు ఎవరు కానీ ఫోర్స్ చేసినా కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళు అనుసరి పొద్దున వాళ్ళకు ఎలక్షన్లలో ఫండింగ్ కావాలి, వీళ్ళ నుంచి మళ్ళీ ఫండింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వీళ్ళు వాళ్ళకి నెగిటివ్ పోలేరు. ఎగ్జాక్ట్. ఇప్పుడు మనం జిహెచ్ఎంసీ లో తీసుకుంటే కూడా గత కాంట్రాక్టర్ అంటే గత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు మొత్తం ఇప్పటికీ. ఈ మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళకి అన్ని రకాలుగా ఫండింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసేయని పరిస్థితి. అందుకే మేమేమంటున్నాం ఈ గవర్నమెంట్ ఇంకా పాత వాళ్ళే ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వమాకండి, మీరు రద్దు చేయండి అని మేము పోరాడుతున్నాం. ఇప్పుడు ఇంకొకటన్నా ఇక్కడ లక్ష్మి అన్న ఇక్కడ మళ్ళీ ఒకటి చూస్తూ ఉంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు, ఆయన తీసి ఒక అటెండర్గా వేయడము లేకపోతే అలాంటివి కూడా చాలా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా 100% జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటర్ పోస్ట్ అంటే 17,500 అండి చేతికి వచ్చే జీతం. అవును. వీళ్ళు ఏమనుకుంటారు పాప, నిజంగా చెప్తున్నా చాలా మంది మేము బయట ఉన్నట్టు మీ ద్వారా మేము బయట ఉన్నటువంటి నిరుద్యోగులు ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి మీరు ఎవరు కూడా అవుట్ సోర్సింగ్ వ్యవస్థలోకి రావద్దు. ఇది ఒక బానిస బతుకు, ఇది ఒక పెద్ద శ్రమ దగ్గరుండి జరుగుతున్నటువంటి శ్రమ దోపిడీ. మీరు 2 లక్షలు 3 లక్షలు కట్టి మా ఉద్యోగాలు రెగ్యులర్ అయితే అని చెప్పి ఏజెన్సీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు. ఇది పచ్చి దగా మోసం. దయచేసి మీరు రావద్దు. ఈ షాక్ ఇప్పటికీ చాలా మంది వచ్చి జీవితాలు నాశనం చేసుకున్నారు ఈ వ్యవస్థలోకి. అందుకే మీ మీడియా ద్వారా మేము చెప్తా ఉన్నాం, ఎవరు కూడా ఎక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తు కూడా 1 రూపాయి కూడా చెల్లించకుండానే ఉద్యోగం వస్తే చేయండి, లేకపోతే లేదని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటన్నా ఎంత దారుణం అంటే ప్రభుత్వమే శ్రమజోపిడి చేస్తూ ఉందంటే
ఇది ఇంకా ఎవరు కాపాడాలి మిమ్మల్ని? ఎవరు కాపాడాలి? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఒక ప్రభుత్వమే. ఇంతకుముందు గతంలో చూసాము, రాజులు వాళ్ళ దగ్గర శ్రమదోపిడీ చేసి వాళ్ళకి పని చేయించుకొని పైసలు ఇవ్వకపోవడము. అలాంటి వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పటికీ అలాంటి ప్రభుత్వం ఇలాంటి జరగడము ఎంతవరకు అసలు కోర్టులో కూడా ఏం చేస్తున్నాయి దీనిపైన ఒక చర్య తీసుకోవడం, వాళ్ళు జస్ట్ ఆర్డర్ ఇచ్చి వదిలిపోయడం తప్ప అంతే. ఆర్డర్ దీని కూడా లేదు, కోర్టులు కూడా నిజంగా కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, మరి ప్రభుత్వాన్ని వార్నింగ్ చేయడము, ప్రభుత్వం ఏం చేస్తుందని వాళ్ళకి మళ్ళీ మేము కోర్టును ఆశ్రయించాలంటే కూడా మా దగ్గర డబ్బులు ఉండాలి. సహజంగా చెప్పాలి, ఇలా ఒక అడ్వకేట్ ఎవరైనా కూడా ఏం లేదు వాదించలేని పరిస్థితి. ఇలా మాకు జీతాలు లేక మేమే 3 నెలల నుంచి 6 నెలలు జీతాలు లేక మేమే అప్పుల బాధల్లో ఉన్నాం. అలాంటి సందర్భాల్లో మేము కోర్టు మెట్లు ఎక్కలేని కూడా పరిస్థితి. ఒక ఎక్కినా కూడా తిరగాలి, ఆ మెట్లకు తిరగలేనంత ఖర్చు. ఇక్కడ సెలవులు కావాలి. ఇంకొకటి మాకు ఇచ్చేది సంవత్సరానికి 15 సెలవులు ఇవాళ మరి ఒక రెగ్యులర్ ఎంప్లాయీ చూసుకుంటే సంవత్సరానికి 50 నుంచి 60 సెలవులు ఉంటాయి. మరి మాకెందుకు 15 సెలవులు? మేము అదే శాఖలో పనిచేస్తా ఉన్నాం కదా, మాకు కూడా వాళ్ళతో పాటు కొన్ని సెలవులు ఇవ్వాలి కదా. వచ్చే 15 సెలవులు మేము సంవత్సరం మొత్తం పని చేయాలి, 12 నెలలు. ఏదన్నా రాని, మా కుటుంబాలకు ఏదన్నా మాకు ఏదన్నా మేము వచ్చి కంపల్సరీగా డ్యూటీలు చేయాలి. ఈ నిబంధన కూడా ఉండటం వల్ల మేము ఎక్కడికి పోలేని పరిస్థితి. ఈ రోజు మేము ఎక్కడ తిరగలుగుతాం? ఎక్కడికి ఇప్పుడు ఇవాళ సుమారుగా మేము హైదరాబాద్ చేరుకోవాలంటే చుట్టుపక్కల జిల్లాల నుంచి ఒక ఉద్యోగికి 1000 రూపాయలు ఛార్జీలు మేము హైదరాబాద్ వచ్చిపోలేమన్నా. ఒకసారి వచ్చిపోతే నెలకు 2-3 వేలు ఛార్జీలు అయితే మేము ఏం తిరగలుగుతాం? ఎవరు చుట్టం తిరగాలి మేము ఇంకా? అందుకే దీన్ని మీడియా ద్వారానే మాకు సాధ్యమవుతుందని చెప్పి మీడియానే నమ్ముతాయి. మళ్ళొకటి ఇక్కడ మళ్ళీ మీరు లేనిది ప్రభుత్వ వ్యవస్థ నడవదు. ఎందుకంటే ఒక కాలేజ్ కానీ లేకపోతే ఒక ఎంఆర్ఓ ఆఫీసో లేదా ఆయర్స్ కానీ మీరు అంటే అంటే మిమ్మల్ని విలువాలి, మీ పేరు ఏంది వాళ్ళు బతకలేరు ఆఫీసర్స్. అసలు ఈ రోజు రాష్ట్రంలో 2 లక్షలు ఈజీగా ఉంటారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి శాఖలో. ఈ రోజు మేము గనక 24 గంటలు పక్క తప్పుకుంటే గవర్నమెంట్ ఆఫీసు నడవవు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వెన్నుముకలాగా మేము పనిచేస్తా ఉన్నాం. ఈ రోజు మేము మొన్న జరిగినటువంటి మొన్న వీళ్ళు 6 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి రేవంత్ రెడ్డి గారు రాగానే. మొత్తం అవన్నీ డేటా కూడా మొత్తం మేమే టైప్ చేసినాం, డేటా ఎంట్రీ టైప్ చేశారు. ఈ రోజు 6 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. ఇవన్నీ మేము 5-6 గ్యారెంటీల మీద అప్లికేషన్ ఇచ్చారు స్టార్టింగ్. ఈ రోజు మొత్తం టైపింగ్ చేసింది కూడా రాష్ట్రంలో ఉన్న 85% డేటా ఎంట్రీ చేశారు. అంటే ప్రతి పనికి మేమే ఉన్నాం. ఈ రోజు ఇక్కడ ఆఫీస్ ఊడ్చే కాంచి మొదలు పెడితే, టైపింగ్ కాంచి మొదలు పెడితే ప్రతి పనికి మేమే ఉన్నాం. ఇంకొకటి, ఈ రోజు మేము లేని మార్నింగ్ 4 గంటలకు మా యొక్క కార్మికులు, మా గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు పనిచేసే వాళ్ళు 4 గంటలకు లేచి ఊడ్చకపోతే రాష్ట్రం మొత్తం ఎక్కడికి పోతుందని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు చెత్త మయమైపోతుంది ఈ రోజు రాష్ట్రం 100%. ఇంకొకటన్నా ఇక్కడ ఈ వ్యవస్థను వాడుకొని అందులో ఉన్నటువంటి మహిళలు, చాలామంది మహిళలు కూడా అవుట్సోర్సింగ్గా ఉండడం జరిగింది. వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేసిన ఏజెన్సీలు, నువ్వు నేను చెప్పింది వింటావా, లేకపోతే నీ జాబ్ తీసేయన్నా, లేకపోతే నీ జీతం ఆపన్నా, ఇలాంటి సంఘటనలు కూడా మేము చూసినాం. దీనిపైన కూడా ఏమంటారన్నా? 100% ఇది మహిళల పట్ల చాలా డిపార్ట్మెంట్లలో వివక్షత గురి సాగుతుంది. రీసెంట్ గా మన మహబూబాద్ జిల్లాలో ఒక ఆఫీసరు, ఒక అందులో పనిచేసినటువంటి వాచ్మెన్, మన స్వీపర్ తన మాట వినలేదని చెప్పి సాయంత్రానికి ఉద్యోగం తీసేసిండండి. ఆమె 3 రోజులు వచ్చి కూడా అదే ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేసింది. ఇప్పుడు ఆ రోజు మేము వెంబటే మాట్లాడి అతనితో చాలా కలెక్టర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేశాం ఈ విషయాన్ని. అంటే యాక్చువల్ గా ఒక జిల్లాలో వచ్చేసరికి ఏదన్నా ఎవరి పట్ల కూడా ఏదైనా జరిగినా కూడా కలెక్టర్, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దానికి బాధ్యత వహించాలి. కానీ ఏ జిల్లాలో కూడా ఎక్కడ కూడా కమిటీ లేదు. యాక్చువల్ గా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ 2006లో వచ్చినప్పుడు ఒక కమిటీ వేసారు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ తోని, కలెక్టర్ గారితో. ఆ కమిటీ ఖచ్చితంగా ఒక ఆఫీస్ ఉండాలి, వీళ్ళకు ఏ సమస్య వచ్చినా వాళ్ళు తీర్చాలి. ఈపీఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, మహిళల పట్ల వివక్షత వచ్చినా కానీ ఎక్కడ కూడా కమిటీ లేవండి. ఏ జిల్లాలో కూడా సరైన కమిటీ లేవు, ఆఫీసు. ఇది పరిస్థితి. మొన్న కూడా నల్లగొండలో కూడా అదే పరిస్థితి. 3 ఆత్మహత్య చేసుకున్నారు కార్మికులు, మహిళా కార్మికులు 3 కూడా పాపం. జస్ట్ వాళ్ళకి ఈపీఎఫ్ అడిగిన జీతం రాలేదని అడిగినందుకే 3. ఇలాంటి వేధింపులు చాలా చూసినాం అన్న. మీకు ఇలా ప్రభుత్వం కనుక మిమ్మల్ని పట్టించుకోకుండా ఇంకెంత టైం ఇద్దాం అనుకుంటారు? ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రజాప్రభుత్వం అంటారు, ఎంత టైం ఇద్దాం అనుకుంటారు? తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మేము ఈ ప్రజా ప్రభుత్వానికి మేము ఇంకొక 3 నుంచి ఒక 4-5 నెలలు మేము అవకాశం ఇద్దాం అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మొన్నటిదాకా ఎలక్షన్ జరిగినాయి, వాళ్ళు కూడా బిజీలో ఉన్నారు. ఇప్పుడు రుణమాఫీ అంటారు కాబట్టి ఒక 3 నుంచి 4 నెలల తర్వాత వీళ్ళు కనుక మా ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రజా ప్రభుత్వానికి మేము కూడా మా యొక్క సంఖ్య ఏందో, మా బలం ఏందో అతి తొందరలోనే చూస్తారు కంపల్సరీ. ఇంకోటి, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా
మేము పూర్తిగా మద్దతు ఇచ్చినాం. పూర్తి స్థాయిలో 20 నుంచి 30 వేల ఓట్లు ఇప్పించి గెలిపించినాం ప్రజాప్రభుత్వం ఎమ్మెల్సీ మళ్ళా మా మల్లన్న గారిని. ఇప్పుడు మళ్ళీ 2026లోనూ ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు మళ్ళీ ఎక్కడికో లేవండి. మళ్ళీ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ అన్నింటిలో ఉన్నాయి, స్థానిక ఎలక్షన్స్ లో ఉన్నాయి. అంటే మా ఈ స్థానిక సెలక్షన్స్ లో కనుక మా యొక్క ఏజెన్సీ విధానం రద్దు చేయకపోతే మా యొక్క బలం రాబోయే ఎన్నికలను పూర్తిగా చూపిస్తాం అని చెప్పి మేము చెప్తాం. ఇంకోటన్నా 1 మిలియన్ ఏదో మన తెలంగాణ కూడా ఉడికే రాలేదు, కొట్లాడితేనే వచ్చింది, గుంజుకుంటేనే వచ్చింది తప్ప వీళ్ళు మన బాధలు వినరు, మనది ఏమన్నారు. వీళ్ళు ప్రభుత్వం కనుక వినకపోతే మీరు మళ్ళీ 1 మిలియన్ మార్చి ఎక్కడికక్కడ మీ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉండేలో ఎవరు ఉద్యోగాలకు పోకుండా ఇంటి దగ్గర కూర్చుంటే వీళ్ళకి అప్పుడు అర్థమవుతాయి వాటర్ బాటిల్ ఎవరు వేయాలి, స్లీపర్ రేపు పొద్దున అక్కడ క్లీన్ హాస్టల్ లేకపోతే హాస్టల్స్ కావచ్చు, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ ఆఫీసులను ఎవరు క్లీన్ చేయాలి. అప్పుడు వాళ్ళు క్లీన్ చేసుకుంటే వాళ్ళకి సొయ్యి వస్తుంది, అరే వీళ్ళ బాధ వీళ్ళు లేకపోతే ఇంత ఉంటుందా అని చెప్పేసి. ఖచ్చితంగా ఇది మాత్రం మేము త్వరలోనే అదే అంటున్నాను. ఇంకొక మేము అనుకున్న సమయానికి రాకపోతే ఈ రాష్ట్రంలో మా యొక్క బలం ఏందో ప్రభుత్వం ఖచ్చితంగా చూస్తుంది. అయితే ప్రజాప్రభుత్వంలో నాయకుల అధికారులు మన ఎవరైతే ముఖ్యమంత్రులు మా యొక్క సమస్యను ఆడదాకా చాలా వరకు తీసుకోబోనియట్లేదు ఆఫీసర్స్. అవును, ఏంటంటే ఎందుకంటే సార్ వాళ్ళకి ఏం చేయాలి, మేము ఎందుకు చేయాలి, వాళ్ళకి మేము ఉన్నాం కదా చేస్తున్నాం, మేము చేపిస్తాం వాళ్ళతోని, మీరు మాకు చేయండి అని చెప్పి సగం మంది అధికారులు మా యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకోబోలేదు అనేది మాకు కూడా అందింది సమాచారం. మేము అందుకే మీడియా ద్వారానే మా యొక్క సమస్య ముఖ్యమంత్రి చేరేది మా యొక్క మీడియా ద్వారానే. మేము మీరు అన్నట్టు ఒక 2-3 నెలల్లో కనుక మా సమస్య తీరకపోతే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా సాధించి తీరినామో ఈ రాష్ట్రంలో మేము ఖచ్చితంగా ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసేంత వరకు మేము మా కుటుంబాలన్నీ రోడ్డు మీద రావడం కూడా కన్ఫర్మ్ తొందరలోనే. ఓకే అన్న, మా మీడియా తరపు నుంచి ఇంకా మా చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరి సపోర్ట్ మీకు ఎప్పటికీ ఉంటుంది. మీరు పోరాడండి, మీ సమస్య ఊరికే కాదు. ఎందుకంటే కరప్షన్ పోవాలి చాలాసార్లు చెప్తూ ఉంటాం. ఎలా పోతుంది ఇలాంటి జీతాలు తీసుకున్నప్పుడు, ఇలాంటి తక్కువ జీతాలతో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా పని చేయాలి, వాళ్ళకి చిన్న నీడ్స్ ఉంటాయి, ఆ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడు కరప్షన్ 100% పెరుగుతుంది. ఈ రోజన్నా ఒక సర్వీస్ లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ అనిపోతే ఎలా ఒక రెగ్యులర్ ఎంప్లాయీ అనిపోతే ఆ కుటుంబానికి గ్రాడ్యుయేట్ ఇస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, పెన్షన్లు ఇస్తారు, మళ్ళీ ఉద్యోగం ఇస్తారు. ఈ రోజు ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసిన తర్వాత ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చనిపోతే ఈ రోజు ఆ కుటుంబం మొత్తం ఆ రోజు నుంచి నడి రోడ్డున పడ్డటండి. రీసెంట్ గా మొన్న ఈ యొక్క డిపార్ట్మెంట్ లో ఈ మన ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ పనిచేసే వాళ్ళు యాక్సిడెంట్ చనిపోతే ఇలా కుటుంబం రోడ్డున పడితే మేము మనిషికి 200-300 వేసుకొని కొంత అమౌంట్ జమ అయితే ఇచ్చినాం. అదే హైదరాబాద్ సెక్రటరీ నడిబొడ్లో పనిచేసి ఒక ఉద్యోగస్తుడు చనిపోతే రీసెంట్ గా కూడా మేము కొంత అమౌంట్ వేసుకొని కాదు. అంటే ఎందుకు ఇంత ఒక ఉద్యోగి చనిపోయినా రూపాయి రాదు, ఉద్యోగి రిటైర్ అయినా రాదు మాకు. అంటే మమ్మల్ని ఒక ఎంత ఘోరమైనటువంటి బానిసం పరగా రాచరిక పరిపాలన కనుక బానిసల్లాగా చేశారు మమ్మల్ని. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం మేల్కొని ఈ బానిస బతుకు సంఖ్యల నుంచి ఏజెన్సీ విధానం రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా మాత్రం పే స్కేల్ ఇస్తే మీ అందరం కూడా ప్రజాప్రభుత్వాన్ని 100% రుణపడి ఉంటాం అని చెప్పి మేము వేదిక ద్వారా కోరుకుంటున్నాం. ఓకే, రైట్ అన్న, కొట్లాడండి. థ్యాంక్ యూ అన్న, మా అందరి తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, చాలాసార్లు చెప్తా ఉన్నారు, ఏ సమస్య ఉన్నా నా దగ్గర తీసుకురండి నేను తీరుస్తా అని చెప్పేసి. ఈ అవుట్సోర్సింగ్ అనే వ్యవస్థ అనేది చాలా దారుణమైనటువంటి వ్యవస్థ. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రద్దు చేయాలి, ఈ ఏజెన్సీ విధానాన్ని తీసేయాలి. మరి మనకు చూస్తూ ఉంటాం, కరప్షన్ పోవాలి. ఎట్లా పోతాయి కరప్షను? ఆ ఎంప్లాయీకి చక్కగా జీతాలు ఇవ్వవు, ఆ ఎంప్లాయీకి సరైనటువంటి ఇచ్చిన దానిలో కూడా కట్టింగ్స్. అట్లాంటప్పుడు ఆ ఎంప్లాయీ ఏం ఆలోచిస్తాడు? ఇంకొక పక్కదారుల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి కరెక్ట్ జీతం వచ్చి కరెక్ట్ ఉన్న తర్వాత ఆ ఎంప్లాయీ పక్కకి ఎందుకు ఆలోచిస్తాడు? ఇంకా వేరే సోర్స్ని ఎందుకు ఆలోచిస్తాడు? ఎందుకంటే వాళ్ళకి అప్పులు, ఈ తక్కువ జీతం వల్ల వాళ్ళకి అప్పులు పెరుగుతున్నాయి, స్కూల్ ఫీజులు వాళ్ళ పిల్లలే కట్టుకోలేకపోతున్నారు. ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా మహిళలకు సంబంధించి అయితే చాలా వేధింపులు. ఇలాంటి అన్నిటి ఫుల్ స్టాప్ పెట్టాలంటే వాళ్ళకి ఏజెన్సీని ఫస్ట్ ఆఫ్ ఆల్ రద్దు చేసి ప్రభుత్వం నుంచి వారికి చక్కగా జీతం పడాలి డైరెక్ట్. ఇంకా మధ్యలో ఏ మధ్యవర్తి ఉండొద్దు, ఎవరు ఉండొద్దు. వాళ్ళకి ఇచ్చే 10,000 అయినా సరే కరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఇక్కడ మంత్రులను కలిసిర్రు, ఐఏఎస్ ఐపీఎస్లను కలిసిర్రు, ఎవరిని కలిసినా వాళ్ళు ఆ అంటారు ఈ అంటారు, కానీ వాళ్ళు ప్రభుత్వం దృష్టికి మాత్రం తీసుకోవట్లేదు, రేవంత్ రెడ్డి దృష్టికి మాత్రం తీసుకోవట్లేరు. లేకపోతే రేవంత్ రెడ్డి దృష్టికి పోయినా కూడా మరి దీన్ని పక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఆ ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు
మ్యాక్సిమం ఈ పొలిటిక్స్కి సంబంధించినటువంటి అనుచరులే ఉండడం వల్ల వాళ్ళకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారని చెప్పేసి మాకున్నటువంటి అనుమానం అదే జరుగుతుందని మేము అనుకుంటా ఉన్నాం. వాళ్ళు కాదు, ఒక ఏజెన్సీ ఒక 200-300 మంది ఉంటారు కావచ్చు, వాళ్ళ ప్రయోజనాల కోసం మీరు ఇంతమందిని బలి చేయడం, ఇంతమంది బాలిసలుగా పని చేయించుకోవడం. ఇప్పుడు వాళ్ళు అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వంలో ఒక్క పని జరగదు. ఆలోచించండి. ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఆ మినిస్టర్స్ ఎవరైతే లేబర్ మినిస్టర్ ఉన్నారో లేకపోతే ఎవరు ఉన్నారో ప్రభుత్వానికి విన్నపించి ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ ఏం చేస్తుంది? ఆల్రెడీ కమిటీ గత ప్రభుత్వం కమిటీ చేసింది, వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా తీసుకోండి. ఈ వివిధ వ్యవస్థ పైన మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడేసి నేను రిపోర్ట్ వచ్చాయి అది ఇదే మస్తే మాట్లాడిండు. కానీ నీ మాటలు, రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి చేతల్లో మాత్రం చాలా తక్కువ కనిపిస్తుంది. మీరు ఈ యొక్క ఇష్యూను టేకప్ చేసి దీనిపైన కరెక్ట్ అయినటువంటి వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురండి. వాళ్ళ జీవితాలు ఇప్పటికే నాశనమైనవి. చాలామంది వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొస్తే మిమ్మల్ని ఒక వైఎస్ఆర్ను చూశారు, గతంలో వైఎస్ఆర్ని చూసాము. ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్కి మించినటువంటి మీకు గౌరవం రావడం జరుగుతుంది. మీరు ఒక చరిత్ర, తెలంగాణలో ఒక చరిత్ర దింపినటువంటి ఒక సీఎంగా మీరు మిగులుతారు రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నా. ఈ యొక్క ఇష్యూస్ అన్ని టేకప్ చేసి మీరు తీర్చగలిగితే ఇంకా చాలు. కేసీఆర్ పని అనుకున్నారు, అతని మీద ఎంత అయిపోయింది. ఒక ఉద్యమకారుని అందరు గౌరవం ఉంది, కానీ అతనికి గొప్ప నాయకుడిగా మాత్రం, గొప్ప పరిపాలన దక్షుడిగా మాత్రం ఎవరు ఆయన కేసీఆర్ని చూడరు. ఎందుకంటే అన్ని స్కామ్లు అన్నీ ఉన్నాయి. కానీ మీరు ఈ స్కామ్లు ఇవన్నీ వీటికి జోలికి వెళ్లకుండా ఏదైతే స్ట్రిక్ట్ రైట్గా ఇలా పని చక్కదిద్దుకొచ్చి ఒక మంచి సీఎంగా పేరు తెస్తాడు అనుకుని మేము అందరం ఆశిస్తున్నాం. ఈ యొక్క ఇలాంటి చిన్న ఇష్యూ, చాలా పెద్ద ఇష్యూ, ఒక 2 లక్షల మంది జీవితాలను వెలుగునివ్వండి. వీళ్ళ గురించి ఆలోచించండి. ఇది ప్రభుత్వం దృష్టికి పోవాలి, ప్రభుత్వం సీఎం దృష్టికి పోవాలి. మెయిన్గా సీఎం తప్ప దీనిపైన కఠినంగా చర్య తీసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. కాబట్టి సీఎం దీనిపై దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. రైట్, మరొక సమస్యతో మీ ముందుకు వస్తా.